ఏ పండుగ వచ్చిన ఫ్లెక్సీలు అందులో డబ్బులు ఉన్నాయంట. ఆమె కూడా ఒక మిషనే కొనేసిందంట, ఫ్లెక్సీల మిషన్ పెట్టేసిందంట. వాళ్ళకి చెప్పేసిందంట ఏ పండుగ వస్తే ఆ ఫ్లెక్సీ తీయాలా, ఇంకో ఫ్లెక్సీ మారుతా ఉండాలని చెప్పిందంట. వాళ్ళ పని అదే. అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో కొత్తగా పండుగలు వచ్చాయమ్మా మనకు. ఈ సంవత్సరంలో కొత్తగా పండుగలు వచ్చాయా మనకు? ఈ సంవత్సరమే సంక్రాంతి వచ్చిందా? ఈ సంవత్సరమే క్రిస్మస్ వచ్చిందా? మరి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. మరి ఎందుకు 4 ఏళ్ల నుంచి ఫ్లెక్సీలు పెట్టలేదు ఆ ఫ్లెక్సీలలో అని మరి కడప నగర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ మొన్న ఏదో నేను చూశాను ఎక్కడ సోషల్ మీడియాలో, అది కూడా ఒక టీవీ పెట్టుకునింది పెయిడ్ ఆర్టిస్ట్ డబ్బులకు వచ్చేవాళ్లకు. ఆమెతో పాటు ఒక సుమారుగా ఒక 20-30 మంది డబ్బులు పెట్టుకుని కెమెరాలు పెట్టుకొని మహారాణి బయటికి వస్తే కెమెరాలు పెట్టుకొని మరి 5 మంది కెమెరాలు పెట్టుకుని ఉంటారు. మరి ఎక్కడైనా కొద్దిపాటి ఎక్కడైనా చిన్న గుంత ఉంటే మరి ఆ గుంతగాడు చూపించింది ఏది ఇది కడపనా అని చెప్పి చూపిస్తుంది. ఆమె కడప అంటే తెలిస్తే కదా, మేము ఇక్కడ కడపలో పుట్టాము, ఇక్కడే పెరిగాము, మరి ఇక్కడే సస్తాము, మాకు కడప అంటే తెలుసు. కడప ఇరుకైన రోడ్లే ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు కడప నగరానికి. ఒక్క రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అంతో ఇంతో కడప నగరం అభివృద్ధి జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు కడప నగరం అభివృద్ధి జరుగుతుంది. ఒకటి ఈ సందర్భంగా మీడియా ముఖంగా కూడా నేను అడుగుతున్నా, 2014 నుంచి 19 వరకు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఎవరున్నారమ్మా? నీ భర్తే ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. పైన ఏ ప్రభుత్వం ఉన్నిందమ్మా? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏం తీసుకొచ్చావమ్మా నువ్వు నీ భర్త కలిసి? కడప నగరం అప్పుడు గుర్తు రాలేదా? కడప నగర ప్రజలు అప్పుడు నీకు గుర్తు రాలేదా మీ ఇద్దరికి? మరి కోవిడ్ కష్టకాలం, నేను ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుతూ మరి ఏదో మాట్లాడతాను, నువ్వు ఏం చేశావు కోవిడ్ కష్టకాలంలో నన్నే అడుగుతుంది. నిన్ను కదా, నువ్వు ఉంటే కదా ఇక్కడ తెలిసేది నేనేం చేశాను. నువ్వు ఎక్కడున్నావమ్మా? కోవిడ్ కష్టకాలంలో నువ్వు ఎక్కడున్నావు? నువ్వు, నీ భర్త, నీ పిల్లలన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నారమ్మా. నీకు కడప నగరంలో జరిగే పరిస్థితి నీకేం అర్థమవుతుందమ్మా? నీకేం తెలుస్తుందమ్మా? నేను ఏం చేశాను, మా నాయకులు ఏం చేశారు, మా కార్పొరేటర్లు ఏం చేశారు, అది కడప నగర ప్రజలే చెప్తారమ్మా. మేమేం చేశాము? నువ్వు ఎవరికైనా ఒక బెడ్ ఇప్పించగలిగావా? ఎవరికైనా ఒక సిలిండర్ ఇప్పించగలిగావా? ఒక నీళ్ళ ప్యాకెట్ ఇచ్చావా? ఇవన్నీ ఇవ్వకుండా మరి ఈరోజు ఏదేదో మాట్లాడుతుంది, నోరు ఉందని చెప్పి కెమెరాలు పెట్టుకొని 5-6 మంది కెమెరామెన్లను పెట్టుకొని మాట్లాడుతూ ఉంది. మరి ఈరోజు ఒక డబ్బుల అహంకారంతో మాట్లాడుతూ ఉంది, డబ్బు ఉండాలని అహంకారంతో మాట్లాడుతూ ఉంది. మరి ఇంకొకటి ఏదైతే రౌడీజంతో మేము గెలవాలని చూస్తున్నారు, కానీ మా కడప ప్రజలు సౌమ్యులు. మా కడప ప్రజలు నీ రౌడీజాన్ని, నీ అహంకారాన్ని పెట్టెలో ప్యాక్ చేసి ఎన్నికల రోజు మీకు మళ్ళా హైదరాబాద్కు పంపించేది ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మా కడప ప్రజలు మానవత్వం కలిగిన వాళ్ళు. ఎవరు మన కష్టకాలంలో పనిచేశారు, ఎవరు మాకు తోడుగా ఉన్నారు, ఎవరు మా కష్టకాలంలో మాకు నీడగా ఉన్నారు, మరి అలాంటి నాయకులకు, అలాంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళు తోడుగా ఉంటారు, నీడగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ ఫ్లెక్సీల రానికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా. నోరు ఉందని చెప్పి డబ్బు అహంకారంతో మాట్లాడితే ఖచ్చితంగా ఈ కడప నగర ప్రజలు దానికి తగిన రీతిలో నీకు సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ మరి ఈ రోజు ఇక్కడికి చేసిన నా సోదరులందరికీ కూడా చేతులు జోడించి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అలాగ హామీలు ఇచ్చినా ఎవరు కూడా మోసపోవద్దండి. డబ్బులకు మోసపోతే మళ్ళా మనము వెనకబడిపోతాం. మన పిల్లల భవిష్యత్తు మారిపోతుంది. ఖచ్చితంగా మనం బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ